ఒకప్పుడు త్రిపురాసుర సంహారం కోసం దేవతలకి సాయం చేసిన ఆ తల్లే మంగళచండిక. అమ్మవారిని ప్రతి మంగళవారం మంగళచండిక, మంగళగౌరి అనే పేరుతో పిలుస్తూ అమ్మని పూజిస్తే చాలా మంచిది. మహాదేవుడు స్వయంగా మంగళదేవతకి 3 శ్లోకములు ఇచ్చాడు. ఆ 3 శ్లోకములు రక్ష రక్ష జగన్మాత, రక్ష రక్ష జగన్మాత దేవి మంగళచండికే హారికే విపదాం రాసే హర్షమంగళకారిణే, హర్షమంగళదక్షే చ హర్షమంగళదాయికే శుభే మంగళదక్షే చ శుభే మంగళచండికే మంగళే మంగళార్హే చ సర్వమంగళమంగళే సతాం మంగళదే దేవి సర్వేషాం మంగళాలయే. ఈ 3 శ్లోకములతో మొట్టమొదట మంగళచండికాదేవిని శివుడు పూజించాడు, స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రం కూడా పవిత్రమైనది. ఎప్పుడైనా తీవ్రమైన కష్టాల్లో కూరుకుపోయి పనులు అవ్వక యాతన పడుతున్న వాళ్ళు ఈ స్తోత్రం చేసినా, ఈ కథని తలుచుకున్నా